తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నాటి ఉద్యమ రథసారి నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ప్రజల ఆకాంక్షని అసెంబ్లీలో గొంతెత్తి చాటిన మనిషి. ఆర్థిక శాఖ మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక శాఖ మంత్రిగా తన బాధ్యతలు నిర్వహించినటువంటి ఈటెల రాజేందర్ గారికి ఈ దఫా టీఆర్ఎస్ సర్కార్లో వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతల్ని ముఖ్యమంత్రి కేటాయించారు. మనతో పాటు వైద్య ఆరోగ్య రంగంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో ఎటువంటి సంస్కరణలు తెచ్చారు, దాని ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇతర అంశాలపై మనతో పంచుకునేందుకు మనతో ఈటెల రాజేందర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. నమస్తే రాజేందర్ గారు, కంగ్రాచులేషన్స్. మీకు ముందుగా మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా సక్సెస్ఫుల్గా మీరు అనేక బడ్జెట్లు 5 బడ్జెట్లు ప్రవేశపెట్టిన వారు. ఇప్పుడు తాజాగా నిన్న అసెంబ్లీలో మండలిలో కూడా మీరు ఈ దఫా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైద్య రంగంలో ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకి ఇది గుదిబండగా మారినటువంటి సందర్భంలో కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం ఇవాళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తెచ్చారు. ముఖ్యమంత్రి గారు ఈ దఫా విద్యా వైద్యం తమ ప్రాధాన్యతలు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు మీ ప్రభుత్వ ప్రాధాన్యతలుగా కూడా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గురుతర బాధ్యత వైద్య రంగం మీ మీద అప్పచెప్పారు. ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు అని అంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు మాతో రెండు మాటలు చెప్పిండ్రు. ఒకటి, విజ్ఞానవంతమైనటువంటి మ్యాన్ పవర్ తెలంగాణ ఉండాలి, అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. 2, ఆరోగ్యవంతమైనటువంటి మనుషులు ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే తెలంగాణ దేశ చిత్రపటం మీద నంబర్ 1 రాష్ట్రంగా ఉండే ఆస్కారం ఉంటుందని వారు మాకు చెప్పిండ్రు. దానికి అనుగుణంగానే రెండింటి పట్ల కూడా అంతే సమయం ఇచ్చి అన్ని విషయాలు చర్చించుకొని కొంత ముందడుగు వేసినమాట వాస్తవం. మీకు తెలుసు ఎట్లా విద్యారంగంలో ముందుకు పోతున్నామో, ఎన్ని ఉంది. రెండవది వాళ్ళ వైద్య రంగంలో కూడా లక్ష్మారెడ్డి గారు మా మాజీ సహచర మంత్రివర్యులు ఉండే, వారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తెచ్చినాం. కానీ 50-56 సంవత్సరాల ఇన్ని రకాల సమస్యలు కానీ బాధలు కానీ ఒక 4 ఏళ్లలో పోతాయనేటువంటి భ్రమలలో ఎవరు ఉండకూడదు. సాధ్యం కూడా కాదు అది. అంటే ఒక దిక్కు ట్యూన్ అయినటువంటి మొత్తం డిపార్ట్మెంట్ని యూటర్న్ తీసుకొని మళ్ళీ పని చేయాలనేటువంటి దాన్ని తీసుకురావాలంటే చాలా కష్టమైంది. మొత్తానికైతే కష్టపడి కొంత గాడిలో పెట్టినప్పటికి కూడా పూర్తి ఫలితాలు మాత్రం రాలే. కంటి వెలుగు ప్రోగ్రాం కానీ, అనేక హాస్పిటల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేటువంటి అది కానీ, అనేక హాస్పిటల్కి అప్గ్రేడేషన్ చేసే పద్ధతి కానీ కొంత జరిగిన మాట వాస్తవం. కానీ ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే, ఇంకా ఈ రంగంలో మనం అనేక రకాల సవాళ్ళని అధిగమించాల్సిన అక్కర ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రభుత్వ వైద్యం మీద సంపూర్ణ విశ్వాసం ప్రజలకు కల్పించడమే మన ఎజెండాగా ఉండాలి. ఏం చేస్తే వస్తుందో ఆ పని చేయమని చెప్పి మాకు కోరిండు. బస్ విద్యా వైద్యం అనేటువంటిది వాళ్ళ పేద మధ్యతరగతి వర్గాలకు అది పెనుభారంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ కేసీఆర్ కిట్ లాంటి దానికి ఇందాక మీరు చెప్పినట్టుగా నీతి ఆయోగ్ లాంటివి వాటిని కూడా వీటిని అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బస్ దానివల్ల మనం ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తున్నాయి, ఇంకా రావాల్సి ఉన్నది వేరు. ఇప్పటివరకు అటువంటి ఫలితాలు వచ్చినాయి అనేటువంటిది మనం అంచనా వేసుకోవచ్చు. ఆపరేషన్స్, గతంలో డెలివరీ అంటేనే ఆపరేషన్, ఇలాంటి దానికి లక్షల రూపాయల ఖర్చు, ఇవన్నిటి నుంచి కొంత ఆ వర్గాలు ఏ వర్గాలు అయితే మనం ఆశించావో ఫలితాలు రావాలని ఆ వర్గాలకు మేలు జరుగుతుంది అనుకోవచ్చా? ఎప్పుడు తెలియనటువంటిది, ఎంత ఖర్చు అయిద్దో అసెస్ చేయలేనటువంటిది, ఆ ఖర్చు ఎప్పుడు వస్తుందో ఊహించినటువంటిది ఒక రోగమే. హాస్పిటల్ డెలివరీ మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా బిల్లు ఎంతో తెలియదు. అంటే వాస్తవంగా ప్రతి దానికి ప్లాన్ ఉంటుంది. చదువుకు ఒక ప్లాన్ ఉంటుంది, పెళ్ళికి ఒక ప్లాన్ ఉంటుంది, ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది, ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ ఉంటుంది, భూమి కొనుక్కోవాలంటే ప్లాన్ ఉంటుంది, రోగానికి మాత్రం ప్లాన్ ఉంటుంది. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళిన మనిషి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే 15 లక్షలు 20 లక్షలు, సీరియస్గా ఉంటే 15-20 లక్షల రూపాయలు ఆ స్పాట్ తెచ్చి పెట్టకపోతే బతకడు. కాబట్టి అసలు నా కొడుకును బతికించమని చెప్పేటువంటి తల్లి, నా భర్తను బతికించమని చెప్పేటువంటి భార్య పుస్తకాలు తాడు పెట్టి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని వేడుకున్న సంఘటనలు పోకలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అప్పుల పాలైపోయి అప్పుల బాధ భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, మందాయిటలు ఉంటారు. అసలే అప్పుల పాలైందంటే మళ్ళీ 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి. అంతే కదా, మళ్ళీ బతికించుకోవాలి, కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకొని 10 లక్షల 15 లక్షలు అంటే ఇలాంటి ఊహించని అనుకోనిటువంటి ఈ ఖర్చు. కాబట్టి దీని బాధలో పడి అనేక మంది కుటుంబాలు చితికిపోయినాయి. కాబట్టి అక్కడ ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం అక్కడ విశ్వాసం కలిగించాలి. కాబట్టి డెఫినెట్గా ఇట్లాంటి వాటన్నిటికి కూడా పరిష్కారాలు మా గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, మా టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ ఏతర ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా 500 బెడ్ల హాస్పిటల్, 750 బెడ్ల హాస్పిటల్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడి ఉన్నది. కాబట్టి
వాటిని కూడా వాడుకొని ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకొని ప్రైవేటు వైద్యం కంటే కూడా ప్రభుత్వపరమైన వైద్యం మెరుగ్గా ఉంటుంది అనేటువంటి విశ్వాసం కలిగించడమే మా ముందున్న కర్తవ్యంగా మేము భావిస్తాం. రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిగా మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా హాస్పిటల్ బేస్డ్ బడ్జెట్ అనే దాన్ని కొత్తగా తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఒక 20 లేకుంటే ఇతర ఏరియా ఆసుపత్రులు హైదరాబాద్ సిటీ అవతల ఇతర జిల్లాలో 30 ఆ రకమైనటువంటి బడ్జెట్ కేటాయించడం వల్ల ఐపీ కానీ ఇలాంటి ఓపీ కానీ ఇన్ పేషెంట్లు కానీ అవుట్ పేషెంట్లు కానీ సంఖ్య గణనీయంగా పెరిగిందని వార్తలు వస్తున్నాయి. బస్ దాన్ని అట్లా బ్రహ్మాండంగా పెరిగింది. అసలు న్యాచురల్ డెలివరీస్ గతంలో డెలివరీ అంటేనే సిజేరియన్, ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి, 50,000 రూపాయల నుంచి వెళ్ళి 1,50,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిందే, ఇంటికి రావాల్సిందే. కానీ ఇవాళ మేము ప్రెగ్నెంట్ అయినటువంటి ఉమెన్ని మేమే 4 సార్లు పరీక్షలు చేసుకొని, పేదవాళ్ళు అయితే అంగన్వాడీ సెంటర్ల మధ్య గుడ్లు పాలు అన్నం మేము పౌష్టికాహారం వాళ్ళు టెస్టులు చేయించుకొని ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మేము డబ్బులు ఇచ్చుకొని 12,000 రూపాయలు ఇస్తున్నాం మేము. ఆ 12,000 రూపాయలలో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 4,000 రూపీస్ ఇచ్చుకొని అట్లా వాళ్ళు కాపాడుకొని ఇలా న్యాచురల్ డెలివరీస్ చేయించుకుంటున్నాం. రూపాయి ఖర్చు కాకుండా డెలివరీ చేయిస్తున్నాం. మా వ్యానే పోతుంది, ఇంటికి ఎక్కించుకొని వస్తుంది, డెలివరీ చేయించుకుంటుంది. ఇలా కొడుకు బిడ్డ పుట్టిన తర్వాత డబ్బులు చేతులు పెడుతుంది. బ్రహ్మాండమైనటువంటి కేసీఆర్ కిట్ ఇచ్చి జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్లు కానీ సోపులు కానీ ఆయిల్ కానీ బ్రహ్మాండమైన దోమతెరలు కానీ ఇట్లా బ్రహ్మాండ 16 రకాల వస్తువులతో కూడినటువంటి కిట్ ఇచ్చి ఇంటికాడ సాగనంపుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నాకు తెలిసి ఇంత గొప్పగా ఇట్లాంటి దాన్ని అందించి అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ కావచ్చు. రైట్, మీరు అన్నట్టుగా దాంతోపాటుగా మాకున్న కొంత లెక్కలు అంటే ఇందాక మీరు హాస్పిటల్ బేస్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల దాదాపుగా ఒక 20% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ఇప్పుడు 20% ఐపీ కానీ ఓపీ కానీ పెరిగిన పరిస్థితి కనపడుతుంది. ఏటా దాదాపుగా లక్షల మంది ఇన్పేషెంట్గా లేకుంటే ఇంకా అదనంగా దాదాపుగా 1 కోటి మంది దాకా అవుట్ పేషెంట్గా టెస్టులు చేయించుకుంటున్నారండి. బస్ ఈ ఫలితాలని పాజిటివ్ ఫలితాలని దృష్టిలో పెట్టుకుని దాని సౌకర్యాలను మెరుగుపరచడం వైపుగా ఆలోచన నిన్న మీరు కూడా చాలా సుదీర్ఘంగా రివ్యూ చేశారు మొదటిసారిగా. యాక్చువల్గా చిన్న చీపురు కట్ట కొందామన్నా, ఒక టేబుల్ కొందామన్నా, ఒక కుర్చీ కొందామన్నా హైదరాబాద్ దాకా ఫైల్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు సమీక్షించుకొని ఏ దవాఖానకు ఆ దవాఖానా సూపరింటెండెంట్కి ఇట్లాంటి వాటికి అన్నిటి కూడా కొనుక్కునే వెసులుబాటు కల్పించారు. నెంబర్ 2, ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటు లేకుండా సౌకర్యం కల్పించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం. నెంబర్ 3, అసలు హాస్పిటల్లో క్లీన్గా ఉండాలంటే గొప్పగా ఉండాలంటే ఎన్ని బెడ్ల హాస్పిటల్ అయితే అంత బెడ్కు 6,000 రూపాయలు చొప్పున అందించాలనేటువంటిది ఉండే. ఇవాళ మంచాల వేసేటువంటి చెద్దర్ల విషయంలో కూడా ఏ కలర్ ఉండాలి ఎట్లుండాలనే దానికి ఇక్కడ దాకా పోయింది. కాకపోతే అంటే ఇంత పెద్ద వ్యవస్థలో వీటన్నిటి కూడా ఓవర్ నైట్లో చేంజ్ చేసేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి కొంత పునాది పడ్డది, దాని ఫలితం వస్తుంది. ఇంకా సంపూర్ణమైన ఫలితం అందించాల్సిన అక్కడ ఉండదు. ఇవాళ 2 ఛాలెంజెస్ ఉన్నాయి మాకు. ఇప్పటికే కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుతూ ఉంది. రేపు మా సార్ అన్నారు అన్ని రకాల టెస్టులు ఉండాలి. ఈఎన్టీ ముక్కు కానీ చెవు కానీ గొంతు కానీ ఇవన్నీ కూడా. ఒక్క మాట చెప్ప, క్యూబా ప్రపంచంలో ఉన్న క్యూబా హెల్త్ ప్రొఫైల్ ఎట్లా ఉందో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ ఉండాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించి ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఈ దశకు చేరుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఆ దశలో మేము అడుగులు వేస్తున్నాం. మీరు అన్నట్టు హాస్పిటల్లో సౌకర్యాలు మెరుగుపరచడం లేకుంటే ఓపీలు ఐపీలు సంఖ్య పెరగటం అనేటువంటి దాంతోపాటు ఆర్గాన్స్లో కూడా ఇంతకుముందు భారంగా ఉండేది. పేద మధ్యవర్గ వర్గాలకైతే అసలు అందుబాటులో లేని పరిస్థితి వాళ్ళ ఓయూలో కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ నిమ్స్లో కానీ గాంధీలో కానీ వీటిలో చేస్తున్నారు అనేటువంటిది. 10 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, గుండె మార్పిడి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవి చేయడమే కాదు, మళ్ళీ 1-2 సంవత్సరాలు మందులు వాడే పరిస్థితి కూడా ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్. అలాంటి వాటి విషయంలో నిమ్స్ హాస్పిటల్ కానీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కానీ గాంధీ హాస్పిటల్ కానీ ఇవాళ గొప్ప సేవలు అందించి ఇవాళ ఉంది మనకు అండగా అనేటువంటి స్థాయికి తెచ్చినాం. అంతకుముందుతో పోలిస్తే అసలు నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. కాబట్టి దీన్ని మరిన్ని హాస్పిటల్కి విస్తరించి కొంత గొప్పగా ప్రతి వ్యక్తికి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎదురు చూసే పరిస్థితి లేకుండా అందించే సంకల్పంలో మేము ఉన్నాం. రైట్, మీరు అన్నట్టు ఇంత ముందు సక్సెస్ఫుల్గా ఎలక్షన్ ముందు కంటి వెలుగు పథకాన్ని బహుశా త్వరలో మరి మీరు అన్నట్టుగా చెవు కానీ ఇలాంటి
ముక్కు కానీ గొంతు కానీ కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సక్సెస్ఫుల్గా చాలామందికి మీరు పరీక్షలు నిర్వహించారు. చాలామందికి దాంట్లో సగం మంది దాకా అద్దాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఎలక్షన్ టైంలో కానీ అంత ముందు కానీ చెప్పున్నారు. బహుశా త్వరలో దీని మీద ఒక అవగాహనకి అంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ పథకం గురించి కూడా ఏదైనా ఒక లాంచ్ చేసి ఇప్పటికే దాదాపు 1,52,000 పైచిలకు మేము చూడగలిగినాం. వాళ్ళకు అద్దాలు ఇవ్వగలిగినాం, కొంతమందికి లెన్సులు ఇవ్వగలిగినాం, వాళ్ళకి కొంతమందికి ఆపరేషన్ కోసం కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా స్థాయి రాలే. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని డెంటల్ కానీ, ముక్కు కానీ, చెవు కానీ, గొంతు కానీ ఇవన్నీ కూడా టెస్టులు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్యతో పోల్చుకుంటే రాష్ట్రం ఏర్పడదాకా దాదాపు 5 మెడికల్ ఎయిమ్స్తో పోతే 5 మెడికల్ కాలేజ్ సిద్దిపేట కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇది కావచ్చు, లేకుంటే మహబూబ్నగర్ కావచ్చు, ఈ రకమైనటువంటి మెడికల్ కాలేజీలు రావటం వల్ల కూడా దాని అనుబంధంగా వచ్చేటువంటి హాస్పిటల్స్ ఇవి కూడా కొంత ప్రజలకి ఉచిత వైద్య సేవలు అందించడానికి దోహదపడుతుంది అని నేను అనుకోవచ్చా? ఇప్పుడు 5 మెడికల్ కాలేజ్ పెట్టాం. 4 ఏమో మన స్టేట్ గవర్నమెంట్, ఒకటి ఎయిమ్స్ వచ్చింది. ఇవి అందుబాటులోకి వస్తే దాదాపు ఒక 1000 మంది డాక్టర్లు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. వీటితో పాటుగా ఒక్కొక్క హాస్పిటల్ 750 బెడ్ల హాస్పిటల్ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాదాపుగా నాకు తెలిసి ఒక 3 నుంచి 4,000 బెడ్లు అందుబాటులోకి వచ్చే ఆస్కారం కూడా ఉండదు. తద్వారా కొంత పేషెంట్లకి ఈ నిమ్స్ హాస్పిటల్ మీద కానీ, గాంధీ ఉస్మానియా హాస్పిటల్ మీద బర్డెన్ తగ్గే ఆస్కారం ఉన్నట్టుగా మేము భావిస్తాం. ఎయిమ్స్ అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మక రావడం వల్ల మనకు వచ్చేది ఏంటి ప్రయోజనం అంటే దాని మీద కొంత అంటే ఎయిమ్స్ లాంటి అంటే ఇప్పుడు ఢిల్లీలో ఎయిమ్స్ అంటే చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, అది భువనగిరికి త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. శాంక్షన్ అది, కానీ ఎప్పుడు పూర్తవుతుంది ఏంటి అనేటువంటిది అది కనుక ఒకసారి అందుబాటులోకి వస్తే ఏ రకమైనటువంటి వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు ఉంటాయని అనుకోవచ్చు. అంటే క్రిటికల్ ఆపరేషన్స్, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, ఇప్పుడు కొన్ని గుండె మార్పిడి జరగాలి. మన గవర్నమెంట్ సైడ్ ఇప్పుడు 3-4 ఉన్నాయి. 3 ఉస్మానియా, గాంధీ, ఇది. రేపు ఎయిమ్స్ వచ్చింది, అట్లాంటి దానికి నిమ్స్ ఏ స్థాయిలో ఉందో అంతకంటే ఉన్నతమైన స్థాయిలో ఎయిమ్స్ ఉండబోతున్నటువంటి ఆశ మాకున్నది. ఏదైతే సీఎంఆర్ఎఫ్ గురించి దాదాపుగా సంవత్సరానికి 200 కోట్లు వెచ్చిస్తున్నాం. దాంతోపాటు అనేక పథకాలు, అది ఆరోగ్యశ్రీనా లేకుంటే ఎంప్లాయీసా లేదంటే సింగరేణి ఆర్టీసీ, దీని అన్నింటినీ కంపేర్ చేస్తూ హెల్త్ ప్రొటెక్షన్ రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది అనేటువంటి ఒక భావన ఉంది. బహుశా దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. వెల్నెస్ సెంటర్లా లేకుంటే ఇంకా మీరు అన్నట్టుగా ఇటువంటివన్నింటిని కూడా హెల్త్ కార్డులా ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి భావన వినపడుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే గొప్ప ఆరోగ్య వ్యవస్థ ఉందో ప్రభుత్వ పరంగా అవన్నీ కూడా ఇంటర్నెట్ తీసుకొని మదింపు చేసుకొని మన పరిస్థితులకు అనుగుణంగా, మన ప్రజలకు అనుగుణంగా, మన లోకల్గా ఉండేటువంటి రోగాలకు అనుగుణంగా వాటిని అడాప్ట్ చేసుకొని అమలు చేయమని చెప్పిండ్రు. ఇలా ఆ పనిలో మేము ఉన్నాం. రైట్. ఇమీడియట్గా అంటే నేను మీరు రివ్యూ చేశారు, ఇమీడియట్గా కొన్ని టాస్క్స్ ఉంటాయి. ఎవరికైనా ఉన్న హాస్పిటల్స్లో సరైనటువంటి వైద్యం అందించడం, లేకుంటే ఎక్కడైనా ఇన్రెగ్యులారిటీస్ ఉంటే వాటిని సరిచేయటం, లాంటి ఇంక ఇతర ఎక్విప్మెంట్స్ లేని చోట ఎక్విప్మెంట్స్ ఇవ్వడం, అట్లాంటి ప్రయారిటీస్ మీరు వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికేమన్నా ప్రయారిటీస్ పెట్టుకున్నారా? ప్రభుత్వం ఆల్రెడీ విద్యకి వైద్యకి ప్రయారిటీ పెట్టినది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. సబ్ సెంటర్ల నుంచి మొదలుపెట్టి, పిఎస్సీల నుంచి మొదలుపెట్టి, సిఎస్సీల నుంచి మొదలుపెట్టి స్టేట్ వరకు ఉన్నటువంటి హాస్పిటల్ వరకు ఫస్ట్ దవాఖానకు పోగానే సగం జ్వరం తగ్గేటట్టుగా ఉండే వాతావరణం కల్పించడం నెంబర్ 1. నెంబర్ 2, చాలా దగ్గర ఏమైపోతుందంటే డాక్టర్లు టైంకి రాకపోవడం వల్ల పేషెంట్ రారు. పేషెంట్ వత్తలేదు అని చెప్పి ఈయన పోడు. యథా రాజా తదా ప్రజ అన్నారు. డాక్టర్ కనుక ఖచ్చితంగా ఉంటే పేషెంట్ తప్పకుండా వస్తాడు. డాక్టర్ మారాలి తప్ప పేషెంట్ మారే ప్రసక్తి రాదు. కాబట్టి అన్ని హాస్పిటళ్ళల్లో మంచిగా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టించుకొని, కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకొని అన్ని హాస్పిటల్ ఎప్పుడంటే అప్పుడు సమీక్షించుకొని చూసుకునేటువంటి వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. నెంబర్ 3, ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో రిక్రూట్మెంట్ జరిగేంత వరకు కొంత లేట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అప్పటి వరకు అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ అవసరం ఉన్న మేరకి డాక్టర్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు, టెంపరీ చేసుకొని ఎక్కడ స్టాఫ్ కొరత ఉండకుండా చేస్తాం. నెంబర్ 3. నెంబర్ 4, ఇప్పుడు అన్ని విషయాలు డబ్బులతో ముడిపడి ఉండవు. డాక్టర్లు కాకుండా కొంతమంది రిసెప్షనిస్టులతోటి కొంత పెట్టుకొని వాళ్ళకి ఎప్పుడు ఏమైతుంది, ఏ కండిషన్, అట్లాంటి ఇంటరాక్షన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక మాట చెప్పాలంటే ట్రీట్మెంట్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకు తృప్తి కలిగించడం, వాళ్ళకు విశ్వాసం కలిగించడం కూడా అంత ఇంపార్టెంట్ అని భావిస్తున్నాం. అది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం.
మొన్న మొదటి దఫా ప్రభుత్వంలో 60 ఆసుపత్రుల భవనాలు నిర్మాణమైన అది అనేక ప్రాంతాల్లో బస్సు కరీంనగర్లో కూడా ఉందనుకుంటే అనేక ప్రాంతాల్లో పూర్తయింది. కానీ అవి ప్రారంభోత్సవానికి ఇంకా నోచుకోవాల్సిన ఉంది. అవి కనుక అందుబాటులోకి వస్తే కూడా ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి అవి కూడా ఎదురు చూస్తున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు, పేషెంట్లు, లేకుంటే ఆ భవనాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎక్కడెక్కడైతే పిఎస్సీలు 30 బెడ్ల హాస్పిటల్ అయినాయో, అప్గ్రేడ్ అయినాయో, 30 బెడ్ల నుంచి వెళ్ళి 50 అయినాయో, 50 నుంచి వెళ్ళి మనకు 100 అయినాయో, అవన్నిటికీ టెంపరీ బేసిస్ మీద స్టాఫ్ తీసుకునే ప్రయత్నం నేను తీసుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, వరంగల్ లాంటి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వింగ్స్ అయినాయి. వాడికి కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకు. ఆ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. నెంబర్ 3. నెంబర్ 4, 26వ తారీఖు నాడు మార్నింగ్ నిన్ననేమో మొత్తం డిపార్ట్మెంట్స్ వారీగా మేము రివ్యూ పెట్టుకున్నాం. ఒక 6:30-7 గంటల పాటు రివ్యూ పెట్టుకున్నాం. నీలోఫర్ హాస్పిటల్ సమస్య ఏంటి, కోరంటి హాస్పిటల్ పరిస్థితి ఏంది, పెట్లబుర్జు హాస్పిటల్ పరిస్థితి ఏంది, ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఏంది, వరంగల్లో ఉన్న ఎంజిఎం హాస్పిటల్ పరిస్థితి ఏంది, కరీంనగర్లో ఉన్నటువంటి మా హాస్పిటల్ పరిస్థితి ఏంది, ఇట్లా హాస్పిటల్ వారీగా పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఏరియా హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా హాస్పిటల్ బై హాస్పిటల్ రివ్యూ చేసుకొని వాళ్ళకి ఏం అవసరం ఉందో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లున్నా, మందుల ఆస్పెక్ట్లున్నా, లేకపోతే వాళ్ళకి ఇంకా భవనాల ఏదో ఉందో అవన్నీ కూడా చేసుకుని ప్రయత్నం చేస్తాం. ఒక్క మాట చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల కాలం పాటు దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా వస్తారని విశ్వాసం మాకున్నది. రైట్. ఇంకొక సరే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మెరుగైన వైద్య సేవలు ప్రజలకి, పేద మధ్యతరగతి వర్గాలకి అందరికీ అందించడంతో పాటు మీకు కొంత రాజకీయంగా కూడా మేము బాధ్యతలు ఉన్నాయనుకోండి. ఎందుకంటే రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వస్తాయి. మీకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఇతర కానీ బాధ్యతలు ఉంటాయి. బహుశా వాటిలన్నింటిని కూడా రేపు పొద్దున దీంతోపాటు దాన్ని కూడా సమన్వయం చేసుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్లమెంట్ స్థానాన్ని కానీ మెజార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీటన్నిటిని కూడా పార్టీ వైపుగా గెలిపించుకోవడం కానీ చేయాల్సిన బాధ్యత ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. రాజేందర్ గారు, తప్పకుండా మా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి పార్టీకి పట్టుకొమ్మ లాంటి జిల్లా. 2004 నుంచి వెళ్ళి 2001 నుంచి వెళ్ళి ఒరవడి ఉన్న జిల్లా. తప్పకుండా మా దగ్గర 3 పార్లమెంట్ సీట్లు వస్తాయి. ఒకటి పెద్దపల్లి నియోజకవర్గం వస్తుంది, ఒకటి కరీంనగర్ వస్తుంది పార్లమెంటు, నిజామాబాద్కి సంబంధించి కూడా 2 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. 100% మళ్ళీ మా 3 గెలిపించుకొని ఆ తదుపరి వచ్చే ఎన్నికలలో కూడా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అన్నిటికన్నీ తప్పకుండా గెలుచుకుంటామనే విశ్వాసం ఉంది. మొన్న కూడా మాకు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చినట్టుగా మేము భావిస్తాం. రైట్. అంటే రేపు పొద్దున కేంద్ర స్థాయిలో రాజకీయాలు కూడా కొంత అంటే ఖచ్చితంగా రేపు పొద్దున మేము మొత్తం స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో కూడా ఆ రకమైనటువంటి రాజకీయ సమీకరణలు కనపడుతున్నాయి అనేటువంటిది ఆ వైపుగా కూడా కొంత చర్చ జరుగుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ సభ్యులకు గొప్ప మర్యాద, గౌరవం ఉండే ఆస్కారం ఉండేది 1. 2, ప్రభుత్వంలో కూడా మా అవసరం ఉండేటువంటిది 2. 3వది, తద్వారా మా రాష్ట్రానికి ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం కలిగేటువంటి ఆస్కారం కూడా ఉంటుందని. రైట్. చివరిగా చెప్పండి, అంటే ప్రజలకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజలకి మీరు అన్నట్టుగా ఇప్పుడు అవన్నీ అనేక విషయాలు చెప్పారు. చివరిగా మీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారుల, లేకుంటే ఓవరాల్గా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి, అట్లాగే అధికారులకు మీరు ఏం సూచిస్తారు, ప్రజలకి ఏమి మెసేజ్ ఇస్తారు? ప్రజలకి నేను ఒకటే మాట వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి మార్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, మాది. మీ సూచనలు, సలహాలు, మీ అనుభవాలు మాకు తప్పకుండా చెప్పండి. మేము ఇంకొక సెల్ ఏర్పాటు చేస్తాం. 24 hours ఆ ఫోన్లు పనిచేసేటట్టుగా మేము చూస్తాం. ఆ సెల్కి మీ సూచనలు కానీ, సలహాలు కానీ, అన్ని కాంప్లైంట్స్ కానీ అన్నీ ఇవ్వండి. ఎప్పటికప్పుడు వాటిని అందిపుచ్చుకొని వాటి మీద మేము రియాక్ట్ అయ్యి మళ్ళీ సమాధానం చెప్పే పరిస్థితి ఇస్తాం. 1. 2వది ఏంటంటే, మీ సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. ఇది మనవి. ఈ హాస్పిటల్ ఎవరి కోసం పెట్టలే. ఇలా ఖర్చు పెట్టబడ్డ ప్రతి పైసా మన సొమ్ము. వైద్యులు దేవుళ్ళతో సమానం. వైద్యులని దేవుళ్ళతో సమానంగా చూస్తారు. ఈ క్యాజువల్గా వచ్చేవాళ్ళు, ఏదో నా క్లినిక్ బ్రహ్మాండం నడుస్తుంది, గవర్నమెంట్ నౌకరు ఉండాలని చెప్పి వచ్చేవాళ్ళు ఉండొద్దని కోరుతున్నాను. త్యాగం చేయడానికి సిద్ధపడితేనే నీ అనుభవాన్ని, నీ వృత్తిని ప్రజలకు దారపోస్తా, ప్రజల్ని కాపాడుతానంటేనే రావాలి తప్ప క్యాజువల్గా వచ్చే వాళ్ళు రావద్దని కోరుకుంటున్నాను. నెంబర్ 2. నెంబర్ 3, అందులో ఉన్న సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ప్రజలకు మంచి మేలైన సేవలు అందిస్తామనే సంకల్పం కోసమే సంఘాలు ఉండాలి తప్ప, తదుపరి నీ కోసం కొట్లాడే సంఘాలు ఉండాలి తప్ప, నీ కోసం, నీ పైరవుల కోసమో, నీ ట్రాన్స్ఫర్ల కోసమో, నీ ప్రమోషన్ల కోసమో, నీ టీఏ కోసమో, డిఏ కోసమో, వీటి కోసం ఉండద్దని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళ సహకారం కూడా కావాలి. ప్రజలు, ప్రజాప్రతినిధులు, తర్వాత మా స్టాఫ్, మేము ప్రభుత్వంగా మేము, ఈ 3తో పాటుగా మంచి జరుగుతున్నప్పుడు ప్రోత్సహించే ప్రయత్నం చేసేటువంటి మీడియా,
సంఘ సంస్కర్తలు వాళ్ళు కూడా సహకరించమని చెప్పి కోరుతున్నారు. ఇవి 4 కోయిన్సైడ్ అయితే తప్ప ఇది పూర్తి విజయం సాధ్యం కాదు. ఇంత బాధ్యతాయుతమైన ఈ డిపార్ట్మెంట్ని అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకుపోదాం, దాన్ని గొప్పగా రూపుదిద్దుకుందాం. థ్యాంక్ యూ ఈటెల రాజేంద్ర గారు. అంటే ఇవాళ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా లాంటి చోట్ల రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం ఉంది. రానున్న రోజుల్లో వైద్య రంగంలో హెల్త్ హబ్గా ఇవాళ దేశానికి రోల్ మోడల్గా నెంబర్ 1 రాష్ట్రంగా నిలుపుతామని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తన బాధ్యతలు ఏవైతున్నాయో వైద్య రంగంలో సంస్కరణ తీసుకొచ్చి ప్రజలందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తామనేటువంటిది ఈటెల రాజేంద్ర గారు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తుండే తెలంగాణ గురించి టీ న్యూస్.